ప్రస్తుతం మనతో పాటు సుమిత్రానందన్ గారు ఉన్నారు. సుమిత్రానందన్ గారు, నిన్న రేవంత్ రెడ్డి గారు అసలు ఒక సీఎం అంత బాధగా మాట్లాడుతుంటే నిజంగా సెంటిమెంట్ అనుకోవచ్చు, ఇంకేదన్నా అనుకోవచ్చు. మీరు అంటే నన్ను ఏం చేస్తారు, 18,500 కోట్లే ఉన్నాయి, నన్ను నరుకుతారా తింటారా అన్నట్టు మాట్లాడారు. ఏ విధంగా చూడొచ్చు అసలు? మీరు కూడా గతంలో టీజీపీఎస్సీ మెంబర్గా చేశారు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ తోటి ట్రావెల్ చేశారు కాబట్టి. నేను గతంలో ఉద్యోగ సంఘాల్లో బాధ్యురాలుగా ఉన్నాను, ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా పనిచేసినాను, టీఎస్పీఎస్సీ మెంబర్గా పనిచేసినాను. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంత ఉన్నదనేది నాకు స్పష్టం. సిద్దిపేట ఉద్యోగ గర్జన నుంచి కాడి నుంచి మొదలుపెట్టిన అనేక ఉద్యమాల్లో మరి తెలంగాణ సాధనలో తెలంగాణ ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ తెలంగాణ ప్రజల నుంచి తెలంగాణ ఉద్యోగులను వేరు చేసి చూపించేటువంటి కుట్ర రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి చిల్లర మాటలు. ఒక సామాన్య పేద కుటుంబంలో కూడా పరువు పోతుంది అంటాడు. ఇంట్లో రాత్రికి బియ్యం లేకున్నా, పొయ్యి మీద వెలిగించడానికి రాత్రికి గాసం లేకున్నా ఇట్లాంటి మాటలు ఎవ్వరూ మాట్లాడారు. ఎంత పేదవాడు కూడా నాకు గాసం లేదు, ఆకలి ఉన్నదని మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూడం. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఇట్లెట్లా మాట్లాడతాడు? ఎట్లా రిసీవ్ చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఎంత సిగ్గుచేటి మాటలు, ఎంత అవమానకరం. కాంగ్రెస్ పార్టీ నిలువరించాలి కదా, సీనియర్లు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు కదా, అడ్డుకోవాలి కదా, ఆపాలి కదా, సరికాదని చెప్పాలి కదా. ఏవి అటువైపు నుంచి లేదు, ఎలాంటి చర్యలు లేవు. ఇది పద్ధతి కాదనే ఆపే ప్రయత్నము లేదు. పైపెచ్చు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ఉద్యోగులకు తెలంగాణ ప్రజలను దూరం చేసేటువంటి కుట్రనే అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అండ్ వరల్డ్ మిస్ యూనివర్సల్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మేడం, దానిపైన ఏమంటారు? 1% కూడా అసలు అవసరం లేనిదంటూ ఏదన్నా ఉందా తెలంగాణలో అంటే ఇది. అయ్యా అప్పు పుడతలేదంటావు, రూపాయి ఆమ్దాన్ లేదంటావు, వచ్చింది ఇంతే అంటావు, నన్ను కోసుకొని తింటావా అంటావు, 100 రూపాయలు కాదు 200 రూపాయలకు పెట్రోల్ చేయమంటారా మరి మీకు ఇవ్వడానికి అంటావు, 10 లక్షల మందిని జమ చేయాలన్నా అంటావు, 10,000 మందిని జమ చేసి చూడు, వాళ్ళ నుంచి ఎలాంటి బదులు వస్తుందో చూడు. నీకు ఒక్క దగ్గర కూర్చు, ప్రజలు నిన్ను ఏమంటారో తెలుస్తుంది. గాలి మాటలు మాట్లాడడం కాదు. ఇవాళ 200 కోట్లకు పైచిలకు వెచ్చించి మరి ఇవాళ ఈ అందాల పోటీలతోని ఆడపిల్లలకు, మహిళలకు, జనాభాలో సగమైనటువంటి మహిళలకు, పోరులో సగమైనటువంటి మహిళలకు, తెలంగాణ ఉద్యమంలో సగమైనటువంటి మహిళలకు నువ్వేమిస్తున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు, దానివల్ల మహిళలకు జరిగేటువంటి మేలేమిటి, ప్రయోజనం ఏమిటి? 1% ఒక్క మాటల్లో చెప్పగలవాను? తెలంగాణ మహిళకు జరిగే ప్రయోజనం, నువ్వు పెట్టే ఖర్చుతో తెలంగాణ మహిళలకు ఏం ప్రయోజనం? బట్టకొచ్చేదా, పుట్టకొచ్చేదా, చదువుకొచ్చేదా? ఈ కార్ రేస్ విషయంలో నువ్వు ఎందుకు వ్యతిరేకించినావు? అప్పుడు వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలని ఇంధనాలను మరి 4 రోజులైతే ఇంధనాలు దొరకవు కదా, సహజ ఇంధనాలు దొరకవు కదా. మరి ఇట్లాంటి సందర్భంలో ఈ కార్ రేస్ని ఇక్కడ తీసుకొస్తే 54 కోట్లకే నానా యాగి చేస్తేవి, లెక్క పత్రం అన్నున్న దానికి ఇంత ఇది చేస్తేవి, ఆర్భాటం చేస్తేవి, లొల్లి చేస్తేవి, జైల్లో పెట్టాలని కుట్ర చేస్తేవి కేటీఆర్ గారు. మరి ఇప్పుడేంటి దీనివల్ల ఉనగూడే ప్రయోజనం ఏంటి, జరిగే మేలేంటి, ఏ రకంగా ప్రపంచ పటంలో పెడతావు? ఇది తెలంగాణ సంస్కృత, వీరనారులకు పుట్టినిల్లు, మరి పోరాట వనితలకు పుట్టినిల్లు, ఇది వీర వనితలకు పుట్టినిల్లు. సమ్మక్క సారాలమ్మల నుండి, చాకలి ఐలమ్మల నుండి నాడు రాజులను ఎదిరించిండ్రు, మరి నిజాం లాంటి ప్రభువులను ఎదిరించిండ్రు. అలాగే సమైక్య రాష్ట్రంలో మా రాష్ట్రం మాకు ఇవ్వనప్పుడు పాలకులని, కేంద్రాన్ని ఎదిరించారు, ధిక్కరించారు. తెలంగాణ మహిళ పోరాట స్ఫూర్తి కలిగినటువంటి, పోరాట పటిమ కలిగినటువంటి మహిళ ఇక్కడ ఎంత మాత్రం ఈ పోటీలను అంగీకరించేది లేదు. తప్పకుండా తెలంగాణ మహిళ వ్యతిరేకిస్తుంది. తెలంగాణ మహిళకు అక్కరకు వచ్చే పని, నువ్వు ఇస్తానన్న స్కూటీలు ఇయ్యు, ప్రతి విద్యార్థినికి నువ్వు ఇస్తానన్న ఈ 200 కోట్లు అటు ఖర్చు పెట్టు, విద్యావిషేకంగా ఎదగడానికి ఖర్చు పెట్టు, వాళ్ళను శాస్త్ర సాంకేతిక రంగాల్లో వాళ్ళు ఎదగడానికి ఖర్చు పెట్టు. ఒక మాలావతి పూర్ణ ఎవరెస్ట్ని అధిరోహించగలిగింది, ఏ అందంతో అమ్మాయి ఎవరెస్ట్ని అధిరోహించగలరు? అట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని వెలికిది అటు ఖర్చు పెట్టు. అక్కడనేమో లేవంటావు, బిచ్చమెత్తుతున్నా అంటావు, చిప్ప చేతులు ఉన్నదంటావు, చెప్పుల దొంగ అనుకుంటున్నారు అంటున్నావు, ఎవరు నమ్ముతలేరు అంటున్నావు. ఇక్కడనేమో 200 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినావు? నువ్వు వచ్చినటువంటి నీ పాలన 16 నెలలు 18 నెలల పాలనలో నువ్వు 1,60,000 పైచిలకు కోట్లు, నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తూనే ఉన్నావు కదా. పుడతలేదు, ఉద్యోగులకే పుట్టవా, పెన్షనర్లకే? పాపం పదవీ విరమణ పొంది ఉద్యోగులు వాళ్ళు దాచుకున్నటువంటి పైకం వాళ్ళకి ఇవ్వడానికి నీకేం బాధనయ్యా? నువ్వు ఇవన్నీ అప్పులు ఎట్లా పుడతాయి? అది ఎట్లా అర్థం చేసుకుంటారు తెలంగాణ ఉద్యోగులు కానీ, తెలంగాణ సమాజం కానీ, తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ మహిళలు కానీ రేవంత్ సర్కార్ దుశ్చర్యలను ఖండిస్తారు.